అమ్మ ఈ రోజున విజయనగరం నుంచి వైజాగ్ నుంచి మొత్తం శ్రీకాకుళం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ప్రజా దర్బార్కి వస్తున్నారు. అసలు ఏంటి మీ సమస్యలు ఏంటి? ఇక్కడ దాకా వచ్చారు. మేమందరం కూడా అంగన్వాడీ టీచర్స్ సార్. 2022 సెప్టెంబర్లో మాకు గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు తీశారు. మొత్తం టోటల్గా 560 పోస్టులు తీశారు సార్. అందులో మేమందరం కూడా మెరిట్లో వచ్చిన వాళ్ళమే. అందులో 396 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు సార్. మిగిలిన 164 పోస్టులు కూడా తీయలేసారు, హోల్డ్లో పెట్టేశారు. యాక్చువల్గా ఇది ఏంటైంది అంటే 2013లోని అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎగ్జామ్ పెట్టారు సార్, కండక్ట్ చేశారు. చేసినా కూడా కొంతమంది రీచ్ అవ్వలేకపోయారు, మెరిట్కి రీచ్ అవ్వలేకపోయారు. వాళ్ళు అట్టే ఉండిపోయారు. ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళని తీసేసి వాళ్ళకి ఇచ్చేశారు. అయితే మిగిలిన వాళ్ళు ఒక 1/2 మార్కు 1 మార్కు ఇలా తేడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అయ్యి వాళ్ళందరూ కూడా మా మీద, యాక్చువల్గా మా మీద కేసు వేయలేదు, గవర్నమెంట్ మీద కేసు వేశారు. సో వాళ్ళ గవర్నమెంట్ ఏం చేసింది, మా పోస్టుల్ని తీయకుండా 396 పోస్టులు తీసేసి 164 పోస్టులు అట్టే పెట్టేసింది. ఇప్పుడు 2 ఇయర్స్ అయింది. మాతో పాటు మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మేము మాత్రం ఇలా మిగిలిపోయాం సార్. సో ఆ 196 మందిలో మీరు ఉన్నారంటున్నారు. 164 మేము సెలెక్టెడ్ లిస్ట్ సార్, సెలెక్టెడ్ లిస్ట్. మీ సమస్యని గత 5 ఏళ్ల కాలంలో ఆయా శాఖల అధికారులు చాలా సార్లు వెళ్ళాం సార్, న్యాయం జరగలేదు సార్. అందరి చుట్టూ తిరిగాం సార్. ఆర్జేడీ ఆఫీసులకి వెళ్ళాం సార్, అందరు స్పందనలో కూడా ఇచ్చాం సార్, మంత్రులు. నెక్స్ట్ మేము కోర్టులో కూడా చూసుకున్నాం సార్. ఎందుకంటే కోర్టు అనేది మా పని కాదు సార్, అది గవర్నమెంట్ మీద కేసు వేశారు కాబట్టి గవర్నమెంట్ పని. కానీ గవర్నమెంట్ పట్టించుకోలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఏమన్నారు, కోర్టులో స్టే ఉంది కాబట్టి మీరు స్టే తీయించుకోండి, మీ ఉద్యోగాలు మీకు ఇచ్చేస్తాం అన్నారు. కానీ అది మా బాధ్యత కాదు కదా సార్, గవర్నమెంట్ బాధ్యత. అది 164 పోస్టులు అవి కాకుండా వేరే ఉన్నాయి, అవి ఇవ్వాలన్నా ఇవ్వగలరు గవర్నమెంట్, కానీ మాకు ఇవ్వకుండా చాలా అన్యాయం చేశారు. మేము 2 సంవత్సరాల నుంచి ఎంత సఫర్ అవుతున్నామో, ఎంత డిప్రెషన్ లోన్ అవుతున్నామో ఆ దేవుడికి కూడా తెలియదు. కొన్నాళ్ళకి ఇప్పుడు వీళ్ళు కూడా ఇవ్వకపోతే ఇంకా మేము ఉద్యోగాలు చేయలేము, ఇంకేం చేసుకోవాలో తెలియదు మా ఫ్యామిలీలు. మరి మేము కనుమరుగు అయిపోతాం. మీరంతా కూడా మెరిట్లో ఉన్న వాళ్ళే, గతంలో ఉద్యోగాలు చేసిన వాళ్ళే, సెలెక్ట్ అయిన వాళ్ళే. మరి అలాంటప్పుడు మీ సమస్యని ఎందుకని ఒకళ్ళు కూడా ఉన్నత విద్యకు సంబంధించిన వాళ్ళు లేకపోతే మీకు సంబంధించిన అధికారులు ఎందుకు దాన్ని పక్కన పెడుతున్నారు? మేము 2 సంవత్సరాల నుంచి అసలు అధికారుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ అందరు చుట్టూ తిరిగామండి. మొత్తం 2 సంవత్సరాల నుంచి కోర్టులు కూడా మేము కూడా మా పని కాకపోయినా కోర్టు కూడా మేము పిటిషన్ వేసుకుని లాయర్ ద్వారా కూడా మేము చూసుకున్నామండి. కానీ ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని ఏమని చూడలేదు. కానీ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని నమ్మకంతో వచ్చాం సార్. విద్యాశాఖ మంత్రిగా యువకుడు అయినటువంటి లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఒకవేళ ఏది చేయకపోతే ఈ ప్రజా దర్బార్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేవాళ్ళు కాదు. నమ్మకంతో శ్రీకాకుళం నలుమూల నుంచి వచ్చాం సార్. మేము నిన్న సాయంకాలం, నిన్న ఆఫ్టర్నూన్ బయలుదేరి ఇప్పటికి వచ్చాం సార్. మేము ఇప్పుడు వరకు స్నానాల్లో ఏం లేదు. అతన్ని కలిసి మా గోడుని చెప్పుకొని మాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాం సార్. అతను చేస్తా ఎలాగైనా లోకేష్ గారు న్యాయం చేస్తారనే మేము గట్టి నమ్మకంతోనే మేము ఎక్కడెక్కడ నుంచో నలుమూల నుంచి వచ్చామండి సార్. ఈ గతంలో అమ్మ అనేక ఇబ్బందులు పడ్డ నేపథ్యం, మీ అంగన్వాడీ టీచర్లు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయాలు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కడికక్కడ అనగదొక్కిన పరిస్థితులు కూడా మీరు చూశారు. సో గత ప్రభుత్వంలో ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అసలు ఈ అంగన్వాడీకి సంబంధించిన అవకాశాలు కానివ్వండి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగ ఇవి కానివ్వండి కల్పించిందే అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సో ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చింది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే వచ్చాను సార్. ఆ నమ్మకంతోనే మెయిన్ అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతోనే మాకు ఈ పోస్టులు అనేవి, అంగన్వాడీ పోస్టులు అనేవి కూడా పెట్టారు. మళ్ళీ మేము ఇప్పుడు మెరిట్ లిస్టులో నుంచే కాకుండా సెలక్షన్ లిస్టులో కూడా వచ్చాము. అయినా మేము ఉండిపోయామంటే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది, ఈసారి మాకు కంపల్సరిగా మాకు న్యాయం వస్తుంది, మేము మళ్ళీ జాబుల్లో ఎప్పుడులా మేము చేరుతాము అనే ఒక ఉద్దేశంతో, నమ్మకంతో మేము నిన్నటి నుంచి ఈ ప్రజా దర్బార్లో మేము ఇవ్వాలి ఎలా అయినా సరే రిప్రజెంటేషన్, ఇక్కడికి వచ్చి ఇస్తే మా సమస్య క్లియర్ అవుతుందని నిన్నటి నుంచి మేము అందరిమే మాట్లాడుకొని రాత్రిలే బయలుదేరి ఇక్కడికి వచ్చి చేరుకున్నాం. అయితే రిప్రజెంటేషన్ ఇచ్చాము, సార్ మాట్లాడుతానన్నారు. అయితే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారే ఉండడం కూడా మాకు ఒక ప్లస్ అయ్యింది. మా అనుకూలతగా మాకు వస్తుంది, న్యాయం జరుగుతుంది, ఇక మేము కొన్ని రోజుల్లోనే మేము జాయిన్ అవుతాము అనే ఆశ కలిగింది అంటేనే ఇతను ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఎంతమంది వాళ్ళ పిల్లలతో కానీ లేకపోతే భర్తకు చేదోడు వాదుడుగా ఎంతో కొంత సాయంగా ఉండాలనే మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే అవకాశం ఉంటుంది. ఈ రిప్రజెంటేషన్ చేశారా? ఇప్పుడున్న పెరిగిన ఖర్చు
ఖర్చుల దృష్ట్యా కానీ మీకు కూడా పోస్టులు అనేవి వస్తే మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా ఇప్పటికి సర్వీస్ లాస్ అయ్యాం సార్. 2 years అవుతుంది, నియర్లీ 2 years అవుతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్ ఎందుకు వేశారు? కేసు ఉంది అన్నారు. కేసు ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఎలా వేశారు? నోటిఫికేషన్ వేశారు, మేము కష్టపడి రాసి ప్రిపేర్ అయ్యి మేము ఆల్రెడీ సెలెక్టెడ్, మేము 164 మెంబర్స్ సెలెక్టెడ్ లిస్ట్లో ఉన్నాము. ఆ లిస్ట్లో ఏం పెట్టారంటే స్టేట్ వైజ్గా 164 పోస్టులు ఆపుతున్నాము, హోల్డ్లో పెడుతున్నాము. ఒక కేసు ఉంది, 29506 కేసు ఉంది, అది క్లియర్ అయ్యే వరకు హోల్డ్లో పెడతామన్నారు. మేమేంటి ఒక 10 days, ఒక 1 month 2 monthsలో క్లియర్ అవుద్ది కదా, పంపిస్తారు అనుకున్నాం. ఇప్పటికీ నియర్లీ 2 years అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము ఎంత స్ట్రగుల్ అవుతున్నామో మాకే తెలుసు. అది గత ప్రభుత్వంలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులుగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారిన పరిస్థితి. ఒకళ్ళు 5 ఏళ్ళు ఒకళ్ళు ఉంటేనే వాళ్ళకు ఉన్న సమస్యలు కానీ ఆయా శాఖల్లో ఉన్న ఇబ్బందులు కానీ తెలిసే పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఇద్దరు మంత్రులు మారినప్పుడు కానీ ఎవరికని మీరు రిప్రజెంట్ చేస్తారు? ఎలా అని మీకు న్యాయం జరుగుతుంది? అందరి దగ్గరికి వెళ్ళాం సార్, అందరి దగ్గరికి వెళ్ళాము, ప్రతి అధికారి చుట్టూ తిరిగాం సార్. మొత్తం మీద ఇప్పుడు ఇది మీకు ఒక న్యాయం జరుగుతుందని హోప్ మీద నమ్మకంతోనే వచ్చాం సార్. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే మాకు 164 పోస్టులు న్యాయం జరిగిద్దనే కదా ఇంతమంది ఓట్లేసి గెలిపించాం కదా. ఖచ్చితంగా మేము మళ్ళీ మా జాబులో వాళ్ళు వస్తే మాకు వస్తాయని నమ్మకంతో మేము కూడా ఎంత కృషి చేసాం వాళ్ళు గెలవాలని. ఈ న్యాయం మాకు ఈ గవర్నమెంట్ లో న్యాయం న్యాయం చేస్తాం కాన్ఫిడెన్స్ ఉంది సార్, కాన్ఫిడెన్స్ ఉంది సార్, నమ్మకంతోనే వచ్చాము. గవర్నమెంట్ తలుచుకుంటే 164 మాకు ఇవ్వాలని, కానీ అక్కడ పోస్టులు ఉన్నాయి, 400 పైన పోస్టులు ఖాళీలు ఉన్నాయండి. ఈ గవర్నమెంట్ తలుచుకుంటే మాకు ఏ రకంగానే ఇవ్వచ్చండి. ఎందుకంటే మేము మెరిట్ లో ఉన్నాం, సెలెక్ట్ అయి ఉన్నాం కాబట్టి, మేము 2 సంవత్సరాల నుంచి సఫర్ అయి ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ తలుచుకుంటే ఎలా అయినా ఇవ్వచ్చండి. అది నమ్మకం. ఇప్పుడు గత ప్రభుత్వంలో మేము లోకల్ ఎమ్మెల్యేనే మినిస్టర్స్కైనా కలవటానికి నానా అవస్థలు పడి వాళ్ళం. ఒకవేళ కలిసినా మాకు ఏ విధమైన ప్రయోజనం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము లోకల్ ఎమ్మెల్యేని మన వారం రోజుల క్రితం మా మినిస్టర్ గారు ఉన్నారు కదా, సంజయ్ రాణి మేడం గారికి కూడా కలిసాం. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించారు, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పారు. అయితే మా సమస్య ఏంటంటే సార్, మా 164 మంది మొత్తం నోటిఫికేషన్ 560 కేసి 396 తీసి 164 హోల్డ్లో పెట్టేశారు సార్. అప్పటి నుంచి మేము తిరగరాని చోటంటూ లేదు సార్. ఒక స్పష్టమైన క్లారిటీగా ఒక సమాధానం ఏమని చెప్తున్నారు? ఎందుకు అనే దానికి ఒక ఏమైనా రీజన్ చెప్తున్నారు? కోర్టులో స్టే ఉంది, స్టే ఉంది అంతే. 4 పోస్టులకు సంబంధించి స్టే. 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్. ఆ 164 అలా ఉంచి వైజాగ్ జోన్ లో 46 పోస్టులు ఉన్నాయి సార్, తీయవలసినవి. మొత్తం 76 నోటిఫికేషన్ ఇచ్చారు సార్, 30 తీసేశారు సార్, ఇంకా రిమైనింగ్ 46 ఉంచారు సార్. మేము ఆర్టీఐ యాక్ట్ పెట్టుకుంటే గత జనవరిలోని 152 పోస్టులు మిగతా అంటే 46తో కలిపి 152 అంటే ట్రిపుల్ ఉన్నాయి సార్, ట్రిపుల్ ఉన్నాయి. ఇవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ రేపు మాకు ఇచ్చేయచ్చు సార్. రిప్రజెంటేషన్ అయితే లోకేష్ గారు మీరు చెప్పారు, ఆయన స్పందించారు సార్. ఖచ్చితంగా జరుగుతుందని సార్. మేము అతను ఇచ్చేపురం నుంచి ఇక్కడ ఒంగోలు చుట్టుపక్కల మొత్తం 164 రాష్ట్ర వ్యాప్తంగా వచ్చాను సార్. నేను ఈవినింగ్ మాకు ఒక మెసేజ్ వచ్చింది, మా వాళ్ళు ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరు ఉన్నారు రమ్మని చెప్తే, ప్రజా దర్బార్లో మా సమస్య తీరుద్ది, శాశ్వతంగా పరిష్కారం దొరుకుద్దని మేమందరం, మంత్రిగా ఉన్నారు కూడా. అయితే మేమందరం మధ్యతరగతి సార్, మాకు మా కుటుంబానికి చేదోడుగా ఉంటామని ఆశతోనే వచ్చాం. ఈరోజు మీ ద్వారా పత్రికా ముఖంగా మీరు కూడా మాకు హెల్ప్ చేయండి సార్, మా మెసేజ్ని సార్ వరకు చేరనియండి సార్. సార్ వరకు పంపించండి. పూర్తి నమ్మకంతోనే వచ్చాం. ఆయన న్యాయం చేస్తారు, మాకు మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తారు. మాకంటూ న్యాయం వస్తే ఇక మీదటైనా ఈ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వచ్చింది అని మేము ఇన్ని కుటుంబాలు మళ్ళీ కొంచెమైనా సరే దిగువ నుంచి పైకి ఉండే స్టేజ్కి వెళ్తాం కదా. ఒక్క విషయం, మేము ఇంత లోకల్ ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ కలవటానికి మాకు చాలా నానా అవస్థలు పడేవాళ్ళం. కానీ ఈ రోజు సీఎం గారు దాన్ని కలవటానికి మేము ఇంతమంది రాగలిగామంటే మాకు బస్ స్టాండ్లోనే ఆఫీస్ ఇవ్వరు సార్. మీరు ఎక్కడికి, మీరు అంగన్వాడీ సార్, మీరు ఇక్కడే ఉండండి అని. ఈరోజు మేము ఇంతవరకు మాకు చక్కగా బస్ స్టాండ్లోని పోలీసులు ఆపారు సార్, మా ప్రాబ్లం చెప్పుకోవడానికి వెళ్తున్నామని అంటే దర్జా పంపించేస్తారు సార్. మేము దానికి హ్యాపీ, మేము ఫస్ట్ దాంట్లోనే మేము అచీవ్ అయ్యామని మేము హ్యాపీ ఫీల్ అవుతాం సార్. కలవడానికి మనకు ఒక ఛాన్స్ అంటూ ప్రతి ఒక్క పూర్తిగా నమ్మకం ఉందండి, మాకు న్యాయం జరుగుద్ది. గత పాలనలో ఇలా చెప్పుకునే ఛాన్స్ కూడా లేదు సార్. ప్రభుత్వం బాగా నడుస్తుంది అంటే ఒక సామాన్యమైన వ్యక్తి ఒక మంత్రిని కలవటానికి ఛాన్స్ మనకు ప్రజా దర్బార్ అని పెట్టి అందరినీ అర్హత ఉండి మేము మీ సమస్య చెప్పుకోవడానికే విన్నాం, మేము ఉన్నామని ధైర్యం అయితే ఇచ్చారు కదా సార్. మనం విన్నాళ్ళైతే అపాయింట్మెంట్ తీసుకోవాలి, మనం కలవడానికి ఎంతమంది నుంచో మనం వెళ్ళాలి, దరిదాపులో వెళ్ళడానికి
అడగటానికి కూడా మనం ముందు ఇంకొకరిని ఛాన్స్ అడగాలి. ఇప్పుడు ఇక్కడ ప్రజా దర్బార్లు అవసరం లేదు, మనం ఒక టైం అని వాళ్ళు చెప్పారు, టైంకి అటెండ్ అవుతే చాలు మన సమస్య వింటున్నారు. అందులోనే మనకి అచీవ్మెంట్ వస్తుంది అని మాకు సగం నమ్మకం అయితే కలిగింది. అది నిన్నైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వెళ్ళామండి, పిఠాపురం కూడా వెళ్ళాము మేము. ఆయన కూడా సమస్య సీఎం గారికి ఆయన కూడా డైరెక్ట్ లెటర్ ఇచ్చామండి. మేము సమస్యని వివరించి చెప్పాము, ఆయన కూడా ఇచ్చాము. మాకు న్యాయం జరుగుద్దని మేము నమ్మకంతోనే పూర్తి భరోసాతోనే ఇక్కడికి వచ్చాం. న్యాయం జరుగుద్ది. మీ ఛానల్ ద్వారా కూడా మా నాయకుల దగ్గరికి మీరు తీసుకెళ్తారని అందరి సమస్యలు